నందికొల సత్యనారాయణ గారి మిస్సెస్‌ని మాట్లాడుతున్నానండి నేను. ఊరు పసుపల్లి గ్రామం. పి. గన్నవరం నియోజకవర్గానికి అంబేద్కర్ మండలానికి చెందే పసుపల్లి గ్రామం అండి మాది. మా ఆయన గారు కూలీ వృత్తి చేసుకునే ఆయనేనండి. ధాన్యం పట్టుబడికి వెళ్తే నిరుడు మే 11వ తారీఖుని సాయంత్రం 10 గంటల సమీపంలో యాక్సిడెంట్ చేసి లోడ్కి వెళ్ళారు. ఇంకా వస్తారు, మేము వస్తారో 11 అవుతుంది టైము అని చూస్తున్నామండి. ఈలోపు యాక్సిడెంట్ అయిందని ఎవరో కుర్రాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే హఠాత్తుగా ఊరు జనం అందరం వెళ్ళేసరికి 3 వ్యక్తులు పడిపోయి ఉన్నారంటండి. ఈయన స్పాట్లోనే వెళ్ళేసరికి ప్రాణం లేకుండా ఉన్నారంటండి. బండి ఏమో కొట్టేసి వెళ్ళిపోయిందంట, దొరకలేదండి. ఇంకా చెప్పేది ఏముందండి, రోజు తారుమారు అయిపోయినాయండి మా బతుకులు. అది ఆడేటప్పటికి ఆయనేమో ఇంకా పోలీసు వారు వాళ్ళు చేసే ఫార్మాలిటీ గురించి వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారండి. మళ్ళీ పొద్దున వరకు మాకు ఆయన తీసుకురాలేదు. కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, కొంచెం గూడు ఇరిగింది అని చెప్పి ఇంటి దగ్గర చెప్తా ఉన్నారండి. మాకు తెలియనివ్వకుండానే పోస్ట్ మార్టం చేసి మనిషిని ఇంటికి తీసుకొచ్చేసరి వరకు కూడా మాకు ఏది తెలియనివ్వలేదండి ఇంటి దగ్గర ఆడవాళ్ళకి అయితేనే. అదే మేము జనసేన సభ్యత్వంలో పార్టీలో చేరమని అందరూ చేసుకుంటుంటే మేము కూడా చేసుకుని ఆ పార్టీలోనే ఉండి ఆ పార్టీలో వాళ్ళు ఆ కార్యకర్తల ద్వారాగా పార్టీ మా పక్కపట్ల ఆదిత్య గారు ద్వారాగా మేము జనసేనలో సభ్యత్వంలో నెంబర్గా తీసుకుంటాము అని చెప్పేసి మాకు తెలిసిన తర్వాత తీసుకున్నామండి. అకస్మాత్తుగా మాకు ఇలా జరగడం వల్ల అది ఇప్పటికే ఉపయోగపడి మా కుటుంబానికి మొన్న మార్చి 13వ తారీఖుని నాగబాబు గారి ద్వారాగా పార్టీ ఆఫీస్లో 5 లక్షలు చెక్ ఇచ్చారండి. ఆ చెక్ని తెచ్చుకుని ఇప్పటి వరకు మాకైతే రుణాల బాధలే ఎక్కువగా ఉన్నాయి. అకస్మాత్తుగా ఏం చెయ్యాలి అని మేము తల్లి పిల్లలం బాధపడే సమయంలో మీకు భరోసాగా జనసేన నుండి ఇలా ఈ భరోసా ఉంది, మీరు ఇబ్బంది పడకండి అని మా ఆదిత్య చెప్పి అయ్యో జనసేన పార్టీకి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఆయన పదవిలోకి వస్తే ఆయన తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో ఇలాంటి అయిపోయిన కుటుంబాల అభాగ్యులకి ఇంకా చేదోడు వాదోడుగా ఉండాలి, కుటుంబాలను ఆదుకునే భరోసా మనకు ఉన్నది అనుకుని ఉంటుంది అనిపించుకుని ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మేము అందరం కూడా అనుకుంటున్నాము, కోరుకుంటున్నాము. అదే జరిగితే బాగుంటుందండి. ఇంకా ఎన్నో ఇటువంటివి జరిపిస్తారని ఆశతో ఉంటున్నాము. ఆ పార్టీ రావాలి, అభివృద్ధిలోకి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాము.